అందరికీ షలోం. ముందు వీడియోలో హమాను అంటే ఏశావు యొక్క సంతానము అతను యూదుల్ని అందరినీ కూడా చంపేయాలని ఒక ఆజ్ఞను జారీ చేయడం అనేది జరిగింది. ఆ సమయంలో మొర్దెకై ఉపవాసం ఉండి గోనిపట్టు కట్టుకుని బూడిద పోసుకుని ఇశ్రాయేలీలందరూ కూడా ఆ విధంగా ఉండటం ఎలోహింకు మొరపెట్టడం అనేది జరిగింది. ఆ సమయంలో ఎస్తేరుకు ఈ యొక్క వర్తమానాన్ని పంపించినప్పుడు ఎస్తేరు ఏం చెప్పింది, ఎలా ఇశ్రాయేలీలందరినీ విడిపించింది అనే విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకునట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడనన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలోనున్న జనులందరికీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. రాజునగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులు కూడా ఉపవాసముందుము. మొర్దెకై చెప్పినటువంటి మాటలను బట్టి ఎస్తేరు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. 30 దినముల నుండి రాజు నొద్దకు నేను ప్రవేశించలేదు. పిలువబడకుండా రాజు యొక్క అంతర్గృహమునకు ప్రవేశించిన ఎడల బ్రతుకునట్లుగా రాజు తన బంగారు దండమును ఎవరి తట్టు చూపునో వాడు తప్ప మిగిలిన వారు సంహరింపబడతారు. కఠినమైన ఆజ్ఞ కలదని అందరికీ తెలుసు అని ఇక్కడ ఎస్తేరు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మొర్దెకై ఏమంటున్నాడంటే, నీవు రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుంటావని అనుకుంటున్నావా? నీ మనసులో తలంచుకొనవద్దు. ఈ సమయంలో నీవు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే యూదులకు సహాయము విడుదల మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు అని చెప్పడం జరుగుతుంది. అంటే యూదులకు వచ్చిన ఈ శ్రమను బట్టి నీవు మాట్లాడకుండా ఉంటే సహాయము మరియొక చోట నుంచి తండ్రి తీసుకుని వస్తాడు, కానీ నీవు నీ ఇంటి వారు మాత్రం నశించిపోతారు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి నీవు ఆలోచించుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండమని చెప్పడం జరిగింది. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని రాజు నగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలెనని రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలెను, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగము మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజు హమానును నేడు రావాలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చి, రాజు ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా రాజు వద్దకు వెళ్ళకూడదు. అయితే ఎస్తేరు రాజు సన్నిధికి వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడడం అనేది జరిగింది. అప్పుడు రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఆమె దగ్గరకు వచ్చి ఆయనతో ఈ విధంగా మనవి చేసుకోవడం అనేది జరిగింది. రాజు రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజుతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. రాజు కొరకు సిద్ధం చేయించిన విందునకు రాజువైన నీవును హమానును రావాలని ఆమె చెప్పడం జరిగింది. ఎస్తేరు మాట ప్రకారంగా జరుగునట్లు హమాను చేయవలెనని త్వరపెట్టమని రాజు సెలవీయగా రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హమానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందుకు రావలెను. అయితే హమాను కోపము అణుచుకుని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తన కుండుటను గూర్చియు రాజు తన్ను గనపరిచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగూ పెద్ద చేసేనో దానిని గూర్చి వారితో మాట్లాడెను.
మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలవలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాను. హమాను ఇంటికి వెళ్లి అతని భార్యతోనూ అతని స్నేహితులతోనూ రాణి నన్ను రాజుని విందుకు రమ్మని చెప్పింది అని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరూష అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యను చేయించుము, దాని మీద మొర్దెకై ఉరితీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోవుదువు అని అతనితో చెప్పిరి. ఆ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. హమాను అతని భార్యతోనూ అతని స్నేహితులతోనూ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతను చెప్పినప్పుడు అతని భార్య అతని స్నేహితులు 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకైని ఉరితీయినట్లు రేపు నీవు రాజుతో మనవి చెయ్యి. ఆ తర్వాత నీవు రాజుతో విందుకు వెళ్ళి సంతోషించవచ్చు అని చెప్పడం జరిగింది. అతనికి ఆ మాటలు నచ్చి అతను అలాంటి ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకుల రాజైన అహష్వరేషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి అయినను ఘనత అయినను చేయబడిన అని అడుగగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హమాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగరు యొక్క ఆవరణంలోనికి ప్రవేశించి ఉండెను. రాజు సేవకులు ఏలినవాడ చిత్తగించుము, హమాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానీయుడని సెలవిచ్చినందున హమాను లోపలికి వచ్చెను. అహష్వరేషు ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని ఆజ్ఞాపించి చదవమన్నప్పుడు దాంట్లో మొర్దెకై అతని ప్రాణమును కాపాడినట్లు రాయబడి ఉండెను. ఆ సంగతి విని మొర్దెకైకి బహుమతి గాని ఘనత గాని ఏదైనా చేయబడిందా అని రాజు సేవకులను అడిగినప్పుడు అతనికి ఏమీ చేయబడలేదని వారు చెప్పడం అనేది జరిగింది. ఆ సమయంలో హమాను వచ్చి రాజు యొక్క ఆవరణంలో తిరగడం అనేది రాజు చూసి ఎవరని అడిగినప్పుడు ఆ సేవకులు హమాను అని చెప్పారు. అప్పుడు ఆయన్ని లోపలికి రమ్మని పిలవడం అనేది జరిగింది. రాజు కనపరచనపేక్షించు వానికి ఏమి చేయవలెనని రాజు అతనిని అడుగగా హమాను నన్నుగాక మరి ఎవరిని రాజు కనపరచును అని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లు పలికెను. రాజు కనపరచనపేక్షించు వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకును రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకును రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతిలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు గనపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధులలో అతనిని నడిపించుచు రాజు గనపరచనపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయతగునని అతని ముందర చాటించవలెను అని హమాను చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే అతని గురించే రాజు అడుగుతున్నాడేమో అని ఇతను అనుకున్నాడు. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమునద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగున చేయుము, నీవు చెప్పిన దానిలో ఒకటియు విడవక అంతయు చేయుమని హమానుకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హమాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు గనపరచనపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగును అని అతని ముందర చాటించెను. అయితే హమాను తల కప్పుకుని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. హమాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునకు తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులు అతని భార్య అయిన జెరూష ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయం కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోవుదువని అతనితో అనిరి. అయితే హమాను ఇతనికి ఇలాంటి సన్మానం జరుగుతుంది అనుకుని వెళ్ళాడు, హమానును ఉరితీయించాలనుకుని వెళ్ళాడు. కానీ
అదంతా కూడా అక్కడ వ్యతిరేకంగా జరిగింది. ఇతను అనుకున్నదంతా కూడా అక్కడ మొర్దెకైకి జరగడం అనేది జరిగింది. అప్పుడు అతను తల కప్పుకుని దుఃఖిస్తూ ఇంటికి రావడం అనేది జరిగింది. తనకు సంభవించిందంతా కూడా అతని భార్యకు, అతని స్నేహితులకు, జ్ఞానులకు చెప్పినప్పుడు మొర్దెకై ఒక యూదు వంశానికి చెందినవాడు, అతని మీద నీకు జయం కలగదు, అతనికి అపకారం తలపెడితే నీవు చెడిపోతావు అని వారు చెప్పడం అనేది జరిగింది. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని హమానును త్వరపెట్టిరి. రాజును హమానును రాణి అయిన ఎస్తేరు నద్దకు విందునకు రాగా రాజు ఎస్తేరు, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్ష రసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపమును బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఎలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజగు తమరిని ఆశ్రయించుట యుక్తము కాదు. అందుకు రాజైన అహశ్వరేషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్నవాడెవడు? వాడేడి అని రాణియగు ఎస్తేరు నడుగగా ఎస్తేరు, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హమానే అనెను. అంతటా హమాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయెను. రాజు ఆగ్రహముంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించినని హమాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. ఎస్తేరు ఒక విందు ఏర్పాటు చేసి రాజుని హమానుని పిలవడం అనేది జరిగింది. అప్పుడు రాజు, నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మటుకైనను నీకు అనుగ్రహింపబడెను అని చెప్పడం అనేది జరుగుతుంది. రాణి అయిన ఎస్తేరు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వడం అనేది జరిగింది. తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుతురుగాక అని ఎస్తేరు మనవి చేసుకోవడం అనేది జరిగింది. అప్పుడు రాజైన అహశ్వరేషు ఈ కార్యము చేయుటకు తన మనసును దృఢపరుచుకున్నవాడెవడు? వాడేడి అని ఎస్తేరుని అడిగినప్పుడు దుష్టుడైన ఈ హమానే అని చెప్పడం అనేది జరిగింది. నగరు వనమునకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. నగరు వనములో నుండి ద్రాక్షరసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హమాను పడియుండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పెను. హమాను ఎస్తేరుని వేడుకోవడానికి, తన ప్రాణాన్ని రక్షించమని అడగడానికి ఆమె దగ్గరకు వెళ్ళడం అనేది జరిగింది. అయితే రాజు ఆ సమయానికి మళ్ళీ తిరిగి ఆ స్థలానికి వచ్చినప్పుడు ఎస్తేరు కూర్చుండు స్థలం దగ్గర హమాను పడియుండుట రాజు చూచినప్పుడు, నా ఇంట్లోనే నా సముఖము ముందు రాణిని బలవంతం చేస్తున్నాడు అని చెప్పి ఆయన అనడం జరిగింది. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హమాను ముఖమునకు ముసుగువేసిరి. రాజు ముందర నుండి షండులలో ఒకడు మొర్దెకైని ఉరితీయుటకు హమాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హమాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నది అనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హమాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. హమాను ఇశ్రాయేలీల్ని ఏ విధంగా నాశనం చేయాలి, ఆ ప్రజలందరినీ ఏ విధంగా చంపేయాలి అని ఆలోచన చేసి మొర్దెకై కోసం 50 మూరల ఒక ఉరికొయ్యను సిద్ధం చేయడం అనేది జరిగింది. మొర్దెకైని ఏ విధంగా చంపాలనుకున్నాడో అదే విధంగా హమాను చనిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేయాలనుకున్నాడు. అతను ఏం చేయాలనుకున్నాడో తిరిగి అతనికే అది రావడం అనేది జరిగింది. ఈ హమాను ఏశావు యొక్క సంతానము. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయించగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగపడెను. ఈ ఆదారు నెల 13వ తారీఖున ఇశ్రాయేలీలందరినీ చంపాలనుకున్నాడు. కానీ అదే రోజు హమాను చనిపోవడము, మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడయ్యను. అదే సమయంలో హమాను యొక్క 10 మంది కుమారులు కూడా ఉరితీయబడడం అనేది జరిగింది. షూషాను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండేరి.
మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అందరికీ షలోం.